యముడు యమున వీళ్ళిద్దరూ అన్నా చెల్లి, వీళ్ళిద్దరూ సూర్య భగవానుడి యొక్క బిడ్డలు. యమున ముందుకు నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది, కాలము వెనక్కి రాదు. గంగ అలా కాదు, గంగ ముందుకు వెళ్ళి వెనక్కి వెడుతుంది. కాశీలో దక్షిణానికి వెడుతున్న గంగ మళ్ళీ వెనక్కి తిరిగి ఉత్తరానికి వెళ్ళింది. గంగ దక్షిణానికి వెళ్ళింది అంటే జనన మరణ శోక సంసార స్వరూపం. ఉత్తరానికి తిరగడం అంటే మృత్యువునంత పోగొట్టగలిగినటువంటి పరమేశ్వర స్థానాన్ని, కైలాసాన్ని చూడడం. అక్కడ తిరిగింది కాబట్టి ఉత్తరానికి కాశీపట్టణంలో ప్రవహించేటటువంటి గంగకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడింది. అందుకే కాశీగంగా కాశీగంగా అంటుంటారు. యమున అలా కాదు, ముందుకే వెడుతుంది. అందుకే యమున కాలస్వరూపం. యమునని దాటలేరెవరు. కాలాన్ని దాటడం ఎవరికి సాధ్యం కాదు. కాలమును దాటేశాడు అంటే ఇక పుట్టడు అని గుర్తు, మోక్షాన్ని పొందాడు అని. కాలమునందు పడిపోయి మళ్ళీ కాలమునందు పుడుతూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం. కానీ ఎవరు కృష్ణ పరమాత్మని తలయందు ధరిస్తారో వారు మాత్రము కాలము దారిచ్చేస్తుంది. అంటే ఇక వాళ్ళు పుట్టవలసిన అవసరం ఉండదు. అందుకే రాసలీల కూడా ఎక్కడ చేస్తాడు అంటే యమునా నది ఒడ్డునే చేస్తాడు. రాసలీల అంటే ఏదో ఒళ్ళు కొవ్వెక్కి ఆడవాళ్లతో కలిసి ఆడినటువంటి క్రీడ కాదది. రాసలీల అంటే ఎంత మంది జీవులు తరించడానికి సిద్ధంగా ఉన్నారో, ఎంత మంది ఆ భక్తి పరిపక్వతని పొందారో, అంతమంది పరమాత్మ యొక్క బ్రహ్మానందాన్ని అనుభవించేటటువంటి స్థితిని భాగవతంలో రాసలీలా ఘట్టంగా తీసుకొచ్చారు. అందుకే అంగనామంగనా మంతరే మాధవం అంటాడు లీలాశుకుడు. ఇటు పక్కన ఒక అంగన, ఇటు పక్కన ఒక అంగన ఉంటే మధ్యలో కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడికి మధ్యలో అంగన ఉంటుంది. అంటే ఎంతమంది జీవులు బ్రహ్మానంద స్థితిలో ఉంటారో అంతమందిని బ్రహ్మానంద స్థితిలో పరమేశ్వరుణ్ణి అనుభవిస్తూ ఉంటారు. ఆ స్థితిని ఆవిష్కరించేటటువంటి అద్భుత ప్రక్రియ రాసలీల. అది కాలాతీత స్థితిని చూపిస్తుంది. కాబట్టి యమున ఒడ్డునే చేస్తాడు కృష్ణ పరమాత్మ. అంతటి మహానుభావుడు. అదే ఆయనలో ఉన్నటువంటి మెరుపు. అందుకే కృష్ణుని యొక్క లీలను అర్థమై తెలుసుకుంటే జ్ఞానము కలుగుతుంది. ఒకవేళ వాటి లోపల ఉన్న విశేషం తెలియకపోయినా పరమభక్తితో కృష్ణలీలల్ని విన్నంత మాత్రం చేత ఒక లక్షణం కలుగుతుంది. అది మీరు తెలిసి వినండి, తెలియక వినండి. మీరు మనసు మాత్రం ఆర్ద్రతతో సంస్కారవంతంగా భక్తితో ఆ లీలల్ని వింటే, కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ మనసుకి తగిలితే, ఆయన తగలగానే పాపమంతా కూడా తొలగిపోతుంది. అందుకే కృష్ణలీలల్ని ఎందుకంత గొప్పగా చెప్పుకుంటారు లోకంలో అంటే, కృష్ణలీలలు మనసుకి తగిలితే, మనసుకి కృష్ణుడితో సంపర్కం ఏర్పడితే అది పాప దాహకత్వానికి కారణమవుతుంది. అందుకు మహానుభావుడు అన్ని లీలలు చేశారు. అది ద్వాపర యుగంలో జరిగింది. కలియుగంలోకి వచ్చేటప్పటికి భాగవతం పేరుతో వాటిని వింటాం.